హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రెజెంట్ ఎవరు ఎప్పుడు ఉంటున్నామో, ఎప్పుడు పోతున్నామో తెలియని జీవితాలు గడుపుతున్నాం. రీసెంట్‌గా చూసుకుంటే గత కొన్నాళ్లుగా ఏ తప్పు చేయని అమాయకులు చాలా మంది బలైపోయారు. సిట్యుయేషన్ డిఫరెంట్. బట్ రిజల్ట్ మాత్రం సేమ్. ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. ఇది జస్ట్ అవేర్‌నెస్ వీడియో మాత్రమే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మీ వెనక మీ ఫ్యామిలీ ఉందని మర్చిపోకండి. గత నెలన్నరగా దేశంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ ఇన్సిడెంట్‌లో తమ తప్పు ఏమీ లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇయర్ ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ కావచ్చు. సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం అని చెప్పి వెళ్తే అక్కడ ఎటువంటి రక్షణ లేదు. ఈ ఇన్సిడెంట్ లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు జరిగిన విషాదకర దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. అవి మర్చిపోకముందే మరో 2 ఇన్సిడెంట్లు రీసెంట్ గా జరిగాయి. వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఎందుకు జరిగాయి, ఎవరిది తప్పు ఉంది, ఈ ఇన్సిడెంట్ లో గవర్నమెంట్ బాధ్యత ఎంతవరకు ఉంది, ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ ఇన్సిడెంట్స్ లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా అవసరం. పెహల్గామ్ ఇన్సిడెంట్ మర్చిపోక ముందే ఆ అభిమాన జట్టు గెలిచిందని చెప్పి పరేడ్ కోసం వెళ్తే 11 మంది ప్రాణాలు అక్కడక్కడే కోల్పోయారంటే ఈ విషయంలో తప్పు ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ దా, లేదా అత్యుత్సాహం ప్రదర్శించిన జట్టు యాజమాన్యందా? మినిమం కామన్ సెన్స్ లేకుండా స్టేడియం కెపాసిటీ ఎంతో తెలుసుకోకుండా ఎలా అనుమతులు ఇచ్చారు? ఈ ప్రాణం కోల్పోవడానికి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ తప్పని నేను అంటాను. ఈ స్టేడియం తొక్కిసలాట్లో చనిపోయిన ఒక 20 ఏళ్ల కుర్రోడు మరణాన్ని తండ్రి తట్టుకోలేక నాన్న లేరా నీ కోసం ఇంత సంపాదించాను అని చెప్పి బాధపడుతూ ఉన్న దృశ్యాలను చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. అలాగే వారం క్రితం జరిగిన ప్లేన్ క్రాష్ లో 269 మంది అక్కడికక్కడే మరణించారు. ఎవరో చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ 269 మంది చనిపోయారు. ఈ నిర్లక్ష్యం తప్పెవరిది? అదే టైంలో హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ కూడా మరణించడం జరిగింది. ఈ 3 ఇన్సిడెంట్స్ లో తప్పెవరిది? కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన చోట ఎటువంటి భద్రత లేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఒక దగ్గర అయితే, స్టేడియం కెపాసిటీ ఎంత అని తెలిసినా కూడా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కనీస అవగాహన లేకుండా అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసిన టీం యాజమాన్యం దా, స్టేట్ గవర్నమెంట్ దా? ఒక విమానయాన సంస్థ మీద పదే పదే కంప్లైంట్స్ వస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేని డీజీసీఏ దా? సామాన్యుల ప్రాణాలకి విలువ లేదా? ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించేస్తే సరిపోతుందా? ఒక మనిషి ప్రాణానికి విలువ లేదా అని ఈ వీడియో ద్వారా క్వశ్చన్ చేస్తాను. ఈ 3 ఇన్సిడెంట్స్ లో కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులదే తప్పని నేను అంటాను. ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్స్ మీద చాలా సార్లు కంప్లైంట్ రైజ్ చేసినప్పటికీ ఏ ఒక్కరు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ రోజు జరిగిన ఫ్లైట్ క్రాష్ లో 159 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిష్ సిటిజన్, 7 పోర్చుగీస్ వారు, ఒక కెనడియన్ ఉన్నారు. ఇంతమంది చావుకు కారణమైన వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఈ ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిన వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అండి. రాజస్థాన్ చెందిన హస్బెండ్ అండ్ వైఫ్ డాక్టర్స్ గా ఉన్నారు. వీళ్ళకి 3 పిల్లలు. లండన్ లో సెటిల్ అవ్వాలన్నదే వీళ్ళ డ్రీమ్. ఇంకొక 12 గంటల్లో వాళ్ళ డ్రీమ్ రీచ్ అవుతున్నాం అనే సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకొక స్టోరీలో తమ్ముడు పెళ్లి చేసి రిటర్న్ వెళ్తుండగా అక్క కూతురు, ఆ పిల్ల వయసు అక్షరాల 1.5 సంవత్సరం అండి. ఈ ఫ్లైట్ లోనే తంత్రంగా తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే ఫ్లైట్ లో విజయ్ రూపానీ గారు, మాజీ గుజరాత్ సీఎం, 2016 నుండి 2021 వరకు సీఎం గా తన కూతురు కోసం లండన్ వెళ్తూ అంతులేని లోకాలు చేరాల్సి వచ్చింది. ఈ ఫ్లైట్ క్రాష్ జరిగే ముందు, అంటే సరిగ్గా 1:30 PM నుండి 2 PM మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు సేమ్ ఫ్లైట్ ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి ఫ్లై చేసింది. ఈ ట్రావెలింగ్ లో కో ప్యాసింజర్ ఫ్లైట్ లో సరైన ఫెసిలిటీస్ లేవని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విమానయాన సంస్థకి ఇలాంటివేమీ కొత్త కాదు. చాలా సార్లు కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. కంప్లైంట్ వచ్చిన ప్రతిసారి రెస్పాండ్ అవ్వకపోవడం వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. రీసెంట్ గా వచ్చిన కంప్లైంట్స్ చూస్తే స్క్రీన్స్ పనిచేయవు, ఏసీ ఉన్నా లేనంటే, లాబొరేటరీస్ లో వాటర్ లీకేజ్. దీంట్లో ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ ఏమంటున్నారంటే, మేము ట్రావెల్ చేస్తుంది 2025 లో అయినా మా ఎక్స్పీరియన్స్ మాత్రం 1990s లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది అని చెప్తున్నారు. కంప్లైంట్ 2, మిడ్ ఎయిర్ లో టెక్నికల్ ఇష్యూస్ రావటం. రీసెంట్ గా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ఫ్లాట్స్ ఇష్యూ వార్నింగ్ రావడం వల్ల మిడ్ ఎయిర్ లో రిటర్న్ అయిపోయింది. ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్తున్న మరో ఫ్లైట్ కూడా క్యాబిన్ లో స్మోక్ అలారం రావడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్యాసింజర్స్ అందరూ పానిక్ మోడ్ లో వెళ్ళిపోయారు. క్రూ సేఫ్ ల్యాండింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం అనేది తప్పింది. సేమ్ ఇదే విమానయాన సంస్థ మీద చాలా రకాల ఇష్యూస్ అనేవి వచ్చాయి. ప్రజలు కూడా వీటిని ఎప్పటికప్పుడు ఎక్స్ లో, ఫేస్బుక్ లో, సోషల్ మాధ్యమాల్లో ప్రతి ఒక్క చోట దీన్ని షేర్ చేస్తూనే ఉన్నారు. ప్యాసింజర్స్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేయడం వల్ల ప్రజలలోకి అటెన్షన్ వచ్చింది. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ఫ్లాగ్షిప్ ఎయిర్ లైన్ ఎలా ఉందా అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. గూగుల్లో వెళ్ళి సేఫెస్ట్ ఎయిర్ లైన్ ఏదైనా సెర్చ్ చేస్తే ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 అని చెప్పి చాలా రకాలుగా ప్రచారం చేశారు. ఈ సేఫెస్ట్ ఎయిర్ లైన్స్ లో ఇప్పటికీ చాలానే యాక్సిడెంట్స్ అయ్యాయి. ఆగస్ట్ 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 కోజికోడ్ లో క్రాష్ అయ్యింది. ఇది కూడా బోయింగ్ ఫ్లైట్. వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు హెవీ రైన్స్ రావడం వల్ల ఫ్లైట్ ని ఓవర్ షూట్ చేసి ప్లేన్ రన్వే నుంచి స్లిప్ అయ్యి జార్జ్ లో పడింది. ఈ ఇన్సిడెంట్ లో ఎయిర్ క్రాఫ్ట్ అనేది 2 ముక్కలుగా విరిగిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేస్తున్న 18 మంది ప్రయాణికులు ఇంక్లూడింగ్ పైలట్ తో సహా మరణించడం జరిగింది. 1985 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మాంట్రియాల్ నుంచి
లండన్, ఢిల్లీ, బాంబేకి వెళ్లాల్సిన లాంగ్ హాల్ ఫ్లైట్ ఇది. ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు బాంబ్ పేలటం వల్ల కుప్పకూలిపోయింది. ఈ టైంలో ఫ్లైట్ లో 329 మంది మరణించడం జరిగింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో ఇదే అతిపెద్ద ఫ్లైట్ క్రాష్. దీని తర్వాత మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ అత్యంత ఘోరమైనది. అలాగే బోయింగ్ ఫ్లైట్ హిస్టరీలో రెండవ అతిపెద్ద క్రాష్ ఇది. ఈ ఫ్లైట్ క్రాష్ ముందు బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. దానికి కొన్ని ప్రాథమిక కారణాలు ఇలా ఉన్నాయి. స్టేడియం కెపాసిటీ 35,000 మాత్రమే, కానీ అక్కడికి వచ్చింది 3 లక్షల మంది. గేట్ నెంబర్ 367 లో చోక్ పాయింట్స్ వల్ల బార్కెట్స్ అనేవి కొలాప్స్ అయ్యాయి. అలాగే ఇక్కడ మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ జరిగింది. సోషల్ మీడియాలో ఫ్రీ పాసెస్ ఇస్తున్నారని చెప్పి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారు. ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల పాసెస్ లేని అభిమానులు కూడా అక్కడ చేరటం జరిగింది. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల క్యూ లైన్ లో రావడం జరిగింది. ఒకరినొకరిని తోసుకొని ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక కారణం అయ్యారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయకపోవడం, సెక్యూరిటీలో ల్యాప్సెస్ ఉండటం వల్ల ఈ ఇన్సిడెంట్ జరగడానికి రెండో కారణం. 3 లక్షల మందిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఓవర్ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక అందరూ చేతులు ఎత్తేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. టెంపరీ స్లాబ్స్ కొలాప్స్ అయ్యాయి. చోక్ పాయింట్ లో పానిక్ మోడ్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు ఒకరినొకరు తోసుకోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. గవర్నమెంట్ చెప్తున్న ప్రాథమిక కారణాల్లో గవర్నమెంట్ కి, పోలీస్ కి కోఆర్డినేషన్ అనేది మిస్ అయ్యింది. హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో చెప్పడం అయితే ప్రాపర్ SOPs గానీ, పర్మిషన్స్ గానీ, ఎమర్జెన్సీ ప్లానింగ్ చేశారని చెప్పి పోలీసులు హైకోర్టుకి వివరించారు. RCB మీద కర్ణాటక క్రికెట్ బోర్డు మీద FIR ఫైల్ చేశారు. DNA నెట్వర్క్ ఫర్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అనే యాక్ట్ కింద నమోదు చేశారు. హైకోర్టులో సుమోటోగా పిటిషన్ వేయడం జరిగింది. అందరి రెస్పాన్సెస్ తీసుకోవాలని డైరెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులది ఎంతైతే తప్పు ఉందో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే అంత ఎమర్జెన్సీగా మీరు ప్లానింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మీ కంట్రోల్లో ఉండబట్టే కదా, మీరే కదా ఇచ్చింది. మీరే ప్లానింగ్ కి అనుమతి ఇచ్చి మళ్ళీ మీరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీనిలో భాగంగా సీఎం సిద్ధరామయ్య గారు 5 సీనియర్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. ఇంక్లూడింగ్ బెంగళూరు సిపి తో సహా సస్పెండ్ చేయడం జరిగింది. చనిపోయిన 11 మందికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే దీని తర్వాత 25 లక్షలకి పెంచడం జరిగింది. ఇక్కడ కర్ణాటక హైకోర్టు 9 పాయింట్లు రైజ్ చేసింది. ఈ 9 పాయింట్ల రిపోర్ట్ స్టేటస్ ఏంటంటే క్రౌడ్ ఎస్టిమేషన్, పర్మిషన్స్, ట్రాఫిక్ ప్లానింగ్, మెడికల్ ఫెసిలిటీస్, SOPs, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కింద వీటి స్టేటస్ ని అడిగి తెలుసుకుంది. స్టేట్ గవర్నమెంట్ కి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఫ్యూచర్ లో ఇలాంటి ఏమైనా పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు ఒక ప్రాపర్ SOP ని క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పింది. ఆ SOPs లో మెయిన్ గా కంట్రోలింగ్ క్రౌడ్, రిపీటెడ్ అనౌన్స్మెంట్స్, సెంట్రల్ కంట్రోల్ టీమ్, మెడికల్ టీమ్స్, లార్జ్ వెన్యూ యూసేజ్ గురించి ప్రాపర్ గా ఫైల్ సబ్మిట్ చేయమని చెప్పి కోరింది. ఈ ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయి మీ తల్లిదండ్రులకు మీరు మిగిల్చింది వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఏదైనా మీ తల్లిదండ్రుల తర్వాతే అని గ్రహించి ఇక మీద జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.